హే హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి అదేవిధంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. సో రీసెంట్గా మన సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయిందని అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అసలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వీక్ వరకు ఈయన మాట్లాడే విధానం కానీ ఈయన పర్ఫార్మెన్స్ కానీ చాలా డల్గా ఉన్నింది. సో నాకు సార్ కూడా ఇంకా నువ్వు ఉంటావా ఉండవా అని అయితే క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే నీ పర్ఫార్మెన్స్ డల్ అయింది, సో నువ్వు ఉండడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ, నీ గేమ్ ఇంప్రూవ్ చేసుకో, నీ ఆర్గ్యుమెంట్ ఇంప్రూవ్ చేసుకో అని అయితే మొన్న వీక్లో అయితే చెప్పాడు. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో సుమన్ గారు అయితే పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. అసలు ఆ తాళ్ళు పాకడం కానీ, అదే ఆ డబ్బాలు బాక్సెస్ ఉన్నాయి కదా, అది పగల కొట్టడం కానీ అసలు ఎవరు అనుకోలే వీళ్ళిద్దరూ గెలుస్తారని, ఎవరు దివ్య సుమన్. బట్ వీళ్ళే గెలిచారు, అసలు అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తానికి పక్కన వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఏముందిలే వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్నారు. బట్ ఫైనల్గా వాళ్ళే గెలిచారు. ఈ సుమన్ మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. సో చూద్దాం, ఇదే విధంగా ఆడితే లాస్ట్ కప్ వరకు రాకపోయినా కనీసం ఒక 10వ వీకో లేదా 11వ వీకో ఒక చివరి వరకు అయితే ఉంటాడు. చివరి వరకు ఉంటే ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది. అదేవిధంగా మొన్న మొన్న రీసెంట్గా కూడా ఆడియన్స్ని అడిగాడు. అంటే క్వశ్చన్ వచ్చింది, సుమన్ మీరు కనిపించట్లేదు, చాలా డల్గా ఉన్నారు, మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అని అయితే నాగార్జున గారు అయితే అడిగారు. దానికి ఆయన ఏం చెప్పాడంటే, సార్ నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడే నేను ఇంప్రూవ్ అవుతున్నాను, ఇంకా ఇంప్రూవ్ అవుతాను కూడా అని చెప్పి అయితే సుమన్ శెట్టి చెప్పాడు. పక్కనే ఉన్న ఆడియన్స్ని అయితే మన నాగార్జున గారు అయితే అడిగారు. వాళ్ళు 84% అయితే దానికి థమ్స్అప్ ఇచ్చారు. అంటే అది జెన్యూన్, ఆయన చెప్పింది నిజమని. సో నాకు సారి కూడా ఆశ్చర్యపోయాడు. అసలు ఆ బిగ్ బాస్ ప్రెజెంట్ ఉన్న హౌస్లో ఎవరికి లేదు అంత పర్సంటేజ్ వచ్చింది, అంత పాపులారిటీ వచ్చింది. సో ఇదే విధంగా గేమ్ ఇంప్రూవ్ చేసుకొని మంచిగా కానీ ఆడితే ఫైనల్కి వెళ్ళి కప్పు తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇంకా ఆయన గేమ్ ప్రకారం ఆయన ఆడే విధానం, అదేవిధంగా ఇంకా నా ఆడియన్స్, ఇంకా ఓటింగ్ పరంగా ఇంకా అదంతా డిపెండ్ అయి ఉంటుంది. ఇంక చూద్దాం, ఇది ఒకటే కాదు కదా, ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి, వస్తూ ఉంటారు పోటీగా. అదేవిధంగా వైల్డ్ కార్డులు చాలామంది వస్తారు. సో వాళ్ళందరినీ ఎదుర్కోవాలి, చాలా ఉన్నాయి వ్యాపారాల్లో. ఓకే, సో ఇంకా మన అప్డేట్స్ అయితే మనకి ఈ వీడియోలో వస్తూ ఉంటాయి, ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.